మిత్రులందరికీ నమస్కారములండి. నా పేరు రామకృష్ణ. నేను ఆదరణ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టరు. మేము ఇవ్వాల్సిన ఎవరికైతే ఉన్నారో అనంతపూర్లో ఈ చిట్టు మెంబర్లు కానీ, సొసైటీ మెంబర్లు కానీ, ప్రామిసరీ నోట్ హోల్డర్స్ కానీ మేము ఇవ్వాల్సిన 820 మందికి గాను మేము ఇవ్వాల్సిన ప్రాపర్టీ దానికంటే ఇవ్వాల్సిన డబ్బు కంటే కూడా ప్రాపర్టీ ఎక్కువ ఉన్నది. దీంట్లో దాదాపుగా 820 మంది కానీ కేవలం 311 మాత్రమే 2 టౌన్ 1 టౌన్ కేసుల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజుకి ఒక ఆయన మధ్యవర్తి ఒక థర్డ్ పార్టీ ముందుకు వచ్చి ఎవరైతే కేసులు పెట్టినారో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 కోట్ల వరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున మెయిన్ ఒక కేసులో మెయిన్ వ్యక్తినే ఈరోజు రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా ఇంకా 3-4 కోట్ల రూపాయలు దీంట్లో మనం సాక్షులందరికీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మిగతా డబ్బుకు కూడా మేము నిన్నటి రోజున జడ్జి గారికి మా లాయర్ ద్వారా ఒక మెమో ఇచ్చింది. ఏంటంటే మాకున్న ప్రాపర్టీని డివైడ్ చేసి 3 రకాలుగా డివైడ్ చేసి ఒక సెక్యూరిటీ రూపంలో మేము ఇవ్వాల్సిన ఈ 311 మందికి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ ఇవ్వాల్సిన ఓన్లీ 20 కోట్ల లోపలే ఉంటుంది. దానికి గాను ఒక పార్ట్ 1 మేము 3 రకాలుగా ఇచ్చిన ప్రాపర్టీలో మొదటి భాగంలో 25 ఎకరాలు కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వర్త్ 25 కోట్లది సూటిగా పెట్టుకొని, తర్వాత రెండో భాగంలో లేఅవుట్ వేసి అక్కడ మనం 3 లక్షలు అమ్మిన లేఅవుట్ పక్కలో ఇంకో లేఅవుట్ వేసి 25 ఎకరాలు అక్కడ వచ్చే 1600 సెంటర్లో సెంటు తగ్గించి గురుప్రసాద్ గారు పీపీ గారు మాట్లాడుకున్న రేటు వీళ్ళందరి అంగీకారం ప్రకారము 3 లక్షలు అమ్మిన చోట 1.75 ప్రకారమే తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే అక్కడ మేము క్యాష్ వచ్చే వాళ్ళకి అమ్మి మీకు 6 నెలల టైంలో లేదా 9 నెలల టైంలో ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇంకా 25 ఎకరాలు అట్లే పెట్టుకుని అటాచ్మెంట్ ఇంకా అట్లే ఉన్నా పర్వాలేదు, మాకు ఈ 2 రిలీజ్ చేయమని చెప్పేసి మేము మెమో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 15 మంది 20 మంది తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో మాకైతే తెలియట్లా, కానీ మాతో సహకరించుకోకుండా మా గురించి తెలిసి డబ్బులు వీళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంది తగినంత ఇవ్వగలరు అనే ఉద్దేశంతో అమ్మినా వస్తుందంత డబ్బు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ రావాలన్నా ముందుకు రావాలన్నా కొనాలన్నా మాతో సహకరిస్తేనే ఇది అవుతుంది. అట్లాది తెలియకోకుండా ఈ అటాచ్మెంట్ కాకోకుండా అల్లరి చేయడము ఇట్లాంటి పేపర్లకు ఏపించడం వల్ల ఎంతమంది నష్టపోతారనే విషయము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే 820 మందిలో డబ్బులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ 15 మంది కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే 15 మంది ఉన్నారో ఆ 15 మంది కూడా నిన్నటి రోజున రిజిస్టర్ చేసేకి ముందుకు వచ్చారు. 2 ఎకరాల 60 సెంట్లు కాలేజ్ బిల్డింగ్ కూడా ముందుకు వచ్చి తీసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కరోనా వల్ల చిట్ ఫండ్లో చిట్టు పాలసీ వల్ల పేమెంట్ లేట్ అయింది, కానీ ఆ లేట్ పేమెంట్లో అందరూ ఒకసారి మిందవడంతో మేము ఇవ్వలేక టైం తీసుకోవడానికి మేము ప్రయత్నం జరిగింది. కానీ ఆ టైంలో మేము తప్పుడు కేసు పెట్టి వల్ల మేము జైలు పంపించడం వల్ల అస్తవ్యస్తం అయిపోయి